షీలోనీయుడును ప్రవక్తయగు అహయ అతన్ని మార్గమందు కనుగొనెను. అహ్యా క్రొత్త వస్త్రములు ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయేను. అంతటా అహ్యా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రములు పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు చాలుమా రైట్ కలిగినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకో తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహా గొప్ప దేవుడు, మహోన్నతుడు నాయన. నీలాంటి దేవుడు పరమందుడు లేరు. మీరే సాటి భేటీ ఉన్నా దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నన్ను కాల్చి విరిచి ముఖదర్శిని కనిపిస్తూ మాట్లాడండి. నా మాట ఇక్కడ ఒక్కటి ఉండకూడదు, నా తలంపు ఒక్కటి ఉండకూడదు. నీ తలంపు చేత నన్ను నింపండి, నన్ను నీ వశములో ఉంచుకోండి. నీ రెక్కల చాటున మరుగుపరిచి మీరు ఇక్కడ కనపడుతూ మాట్లాడండి. నైనా నేను మాట్లాడితే ప్రజలు మారరు. నేను మాట్లాడితే నైనా ఇదిగో అది ఆత్మీయంగా ఉండకపోవచ్చు. నైనా మీరు మాట్లాడితేనే ఆత్మీయత. ఇదిగో మీ స్వరం వినడానికి, ఇదిగో మేము బాగుపడడానికి, మా స్థితులు మా గతులు సరి చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాము. ఇదిగో తండ్రి నాయనా అంటున్నాడు అపోస్తలుడైన పౌలు అన్నమాట, నేను ఈ ముఖదర్శనం చేసుకున్నప్పుడు నేను ఘోర పాపిగా కనపడుతున్నాను. ఇదిగో నీ ముఖదర్శనం చేసుకుంటున్నా దేవు, ఇదిగో మా పాపాలను కడుక్కొని ఇదిగో తండ్రి నాయనా పరులను చేయడానికి నీకు కృప చూపించాలి. దైవమా, ఇదిగో నైనా వచ్చిన ప్రియులను జ్ఞాపకం తెచ్చుకోండి. రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు. త్వరితముగా ఆ వాళ్ళని నడిపించండి. దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బలహీనులను నీ బలం చేత, నీ ఆత్మ చేత నింపుతూ మీరే మాట్లాడమని, నాతో మీరుండమని, నన్ను సరిచేస్తూ ఇదిగో విశ్వాసం కూడా సరిచేయమని ప్రార్థన ఆలకించమని ప్రభు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. గడిచిన ఒక 2 వారాల నుంచి ప్రతిరోజు నాకు మనసులో ఈ యెరోబాము గురించి మాట్లాడాలని నాకు ఒక తలంపు. పోయిన ఆదివారం దీని గురించి మాట్లాడగలుగుతున్నాను, కానీ దీన్ని ధ్యానించడానికి సమయం లేదు నాకు. అందుకని నేను దేవుడు తెలియపరుస్తున్న ఈ మాటను దాటి వేసుకొని వెళ్ళిపోయినా, మళ్ళీ గడిచిన సోమవారం నుంచి ఇదే మాట, యెరోబాము గురించి నువ్వు మాట్లాడు, యెరోబాము గురించి మాట్లాడు. నిద్ర పోయే ముందు అదే మాట, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అదే మాట, యెరోబాము గురించి మాట్లాడు, యెరోబాము గురించి మాట్లాడితే దేవుని దగ్గర కూర్చున్నాను. దేవుడు నాకు ఇలా తెలియపరుస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకొని ఇదిగో ఈ షీలోహ మందిరంలో హన్నమ్మ చేసి ప్రార్థించగా అనే మాట రాసిన తర్వాత ఈ వాక్యం ధ్యానిద్దామని ఈ 3 చరణాలు మాట్లాడాల్సి తర్వాత ఈ యెరోబాము గురించి ధ్యానించడానికి కోరుకున్నాను. ఇజ్రాయేలు దేశాన్ని ఇజ్రాయేలుకు మొట్టమొదటగా 12 గోత్రాలుగా దీన్ని విభజించినారు. 12 గోత్రాలు. ఈ ఇజ్రాయేల్ అందరికీ ఒకే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏం పేరు చెప్తారా? మొట్టమొదటి రాజు పేరు సౌలు. రెండవ రాజు పేరు ఏం పేరు చెప్తారా? దావీదు. తర్వాత రాజు ఎవరో చెప్తారా?
చెప్తారా? తర్వాత రాజు ఎవరో చెప్తారా? సొలొమోను. అయితే సొలొమోను దేవుని ఈ విధంగా అడిగాడు, నాయనా నాకు నువ్వు జ్ఞానాన్ని ప్రసాదిస్తే నాకు ఏం కావాలి నీకు సొలొమోను అని ఆయన అడిగితే దేవుడు అన్నాడు, సొలొమోను అన్నాడు, నాకు జ్ఞానం ఇయ్యయ్యా అన్నాడు. 1వ రాజులు 3వ అధ్యాయం 7 నుంచి 14 వరకు ఈ మాట రాస్తున్నాడు, చదవండి. 1వ రాజులు 3వ అధ్యాయం 7 నుంచి 14 వరకు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు అమ్మా బదులుగా నీ దాసుడనైన నాకు రాజుగా నన్ను నియమించావు. నేను బాలుడను ఏందమ్మా కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఎందుకని మైకి తీసుకోవట్లేదు? అది నా ప్రశ్న. నీ దాసుడనైన నేను నీవు కోల్పోయిన జనుల మధ్య ఉన్నాను, జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక చూడండి జాగ్రత్తగా. ఈ రోజు మీకు చాలా చక్కని ఒక మాట చెప్పాలని ఇష్టపడతాను. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి చాలా ఇష్టమే. జీవితంలో ఎవ్వరు కూడా ఇటువంటి ప్రార్థన చేయాలి. ఒక్క సొలొమోను మాత్రమే ఇటువంటి ప్రార్థన చేశాడు. ఎవ్వరు చేయలే ఈ ప్రార్థన. ఈ ప్రార్థన ఇదిగో దేవునికి చాలా ఇష్టమయ్యి దేవుడు సొలొమోనుతో అంటున్నాడు, ఏమన్నాడంటే చెప్పుమా చదువమ్మా. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఎవరైనా ఏమడుగుతారంటే శత్రువుల ప్రాణాలు అడుగుతారు, తర్వాత ఏం బాబా ఐశ్వర్యాన్ని అడుగుతారు, దీర్ఘాయుష్ ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటారు. కానీ నువ్వేం అడుగుతున్నావు తెలుసా? న్యాయము తీర్చడానికి జ్ఞానాన్ని అడుగుతున్నావు, వివేకాన్ని అడుగుతున్నావు. సూపర్ అని అంటూ అన్నాడు. రైట్, నువ్వు జ్ఞానాన్ని వివేకాన్ని అడిగావు కాబట్టి నేను నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాను. ఏమిస్తాను? ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాను. నేను నీకు ఇదిగో శత్రువుల మీద విజయాన్ని కూడా ఇస్తా. నేను నీకు ఆయుష్ను కూడా ఇస్తా. నో ప్రాబ్లం అంటూ దేవుడు సొలొమోనుకు ఒక టర్మ్ అండ్ కండిషన్స్ పెట్టాడు. ఏమని పెట్టాడయ్యా అంటే చూడండి, 1వ రాజు 3వ అధ్యాయం 7-14 నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను
మాటలను నేను నియమించిన ధర్మమంతటిని నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు గైకొన్నట్లు నీవు నడిచి నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేసేది. ఊరకనే ఇవ్వను, నీ జ్ఞానాన్ని ఇస్తా. అయితే నీ దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఇదిగో శత్రువుల మీద విజయం నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ తండ్రి అయిన దావీదు నడుచుకున్నట్లు నా కట్టడలను నా ఆజ్ఞను అనుసరించి నా మార్గంలో నడుచుకుంటే నీకు నేను దీర్ఘాయుష్మిస్తాను అన్నాడు. ఇది మొట్టమొదటి ప్రత్యక్షత. ఎవరి ప్రత్యక్షత ఇది? సొలొమోను దేవుడిచ్చిన మొట్టమొదటి ప్రత్యక్షత. రెండవ ప్రత్యక్షత 1వ రాజులు 9వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చదవమ్మా. అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఏమని? నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు. రెండు సార్లు చెప్పాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించిన మాటలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, ఇశ్రాయేలు నీ రాజ్యం, నీ సింహాసనం చిరకాలం ఉండాలి అంటే నువ్వు నా ఆజ్ఞలను నా కట్టలను అనుసరించాలి. దావీదు ఉన్నారే మీ నాన్న అనుసరించినట్లు నువ్వు అనుసరించాల్సిందే అన్నాడు. అట్లాగేనయ్యా, ఓకేనయ్యా. అప్పుడేమో బాగా చెప్పాడు. అయిపోయింది. 3వ ప్రత్యక్షత 1వ రాజులు 11వ అధ్యాయం 1వ రాజులు 11వ అధ్యాయం ఇదిగో 7 నుంచి 11 వరకు సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకు మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము ఏం చేశాడంటమ్మా? దేవుణ్ణి మరిచిపోయి అన్య దేవతలకు బలులు ప్రారంభమైంది. దేవుడికి వచ్చాడు. నీకు 2 సార్లు చెప్పాను. 3వసారి ప్రత్యక్షత ఎలా ఉంటుంది సార్? ఈ దగ్గరలో రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. ఏంటంట? ఈ దగ్గర నుంచి నీ రాజ్యాన్ని తీసి ఎవరికి పోతానంటే, ఇదిగో నీ కుమారుడి అయిన రెహబాము దగ్గర నుంచి దానిని నేను నీ దాసుడికి ఇవ్వతున్నాను అన్నాడు. ఎక్కడ అన్నాడంటే ఆ మాట? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను
ఇతర దేవతలను వెంబడింపవలదని వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను ఇతర దేవతలను వెంబడింపవలదని ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను ఆయన యొద్ద నుండి దేవుని యొద్ద నుండి ఏమైపోయిందంట? తొలగిపోయెను. తొలగిపోయెను. యెహోవా యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా అతడు గైకొనకపోగా యెహోవా యెహోవా అతని మీద కోపగించి అతని మీద దేవుడు కోపగించాడు. సెలవిచ్చినదేమనగా ఇచ్చినదేమనగా విన్నారు అందరూ. నేను నీతో చేసిన చేసిన నా నిబంధన కట్టడలను నీవు ఆచరింపకపోవుట ఆచరించలేదు కనుక నేను కనుగొనుచున్నాను గనుక కనబడుచున్నాడు కనుక ఈ రాజ్యము ఈ రాజ్యము నీకుండకుండా ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. ఎవరికి ఇస్తా అన్నాడు? దాసునికి ఇచ్చేస్తానన్నాడు. ఈ రాజ్యాన్ని తీసివేసి నేను ఏం చేస్తాను? నీ దాసునికి ఇస్తాను. వీలైనా దేవుని బిడ్డలారా, ఎవరయ్యా ఈ దాసుడు అంటే? ఇప్పుడు చదవడం ఆ దాసుడు ఎవరు చూడండి. 26వ వచనం చదవండి. 11వ అధ్యాయం 26వ వచనం. మరియు సొలొమోను సేవకుడైన సొలొమోను సేవకుడైన యరొబాము సహా యెరోబాము సహా రాజు మీదకి లేచెను. అమ్మా, 11:26 ఉన్నావా? చూడండి. ఇది జెరేదాలోని ఎఫ్రాయిముడైన ఇతడు జెరేదా సంబంధమైన జెరేదా సంబంధమైన ఎఫ్రాయిముడైన ఎఫ్రాయిముడైన నేబాతు కుమారుడు. నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. జెరూహా. ఇతడు రాజు మీదకి లేచుటకు లేచుటకు హేతువేమనగా సొలొమోను మిలో కట్టించి నా తండ్రి అయిన దావీదు పురమునకు దావీదు పురమునకు కలిగిన పీటలు పీటలు బాగు చేయించుండెను. అయితే అను ఇతడు బలాఢ్యుడై ఉండెను. యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యేసేపు సంతతి వారు యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అధికారిగా నిర్ణయించెను. ఇప్పుడు ప్రవక్త 29:31లో 12 ముక్కలుగా చెప్పి తన కొత్త వస్త్రాన్ని 10 వస్త్రాలు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడమ్మా? యెరోబాము చేతిలో పెట్టాడు. నీకు ఎన్ని గోత్రాలు మిగిలి ఉన్నాయి? 2 గోత్రాలే మిగిలి ఉన్నాయి. ఇదిగో దావీదు దగ్గర నుంచి వారసత్వంగా పొందుకున్న సొలొమోను, ఇదిగో సొలొమోను దగ్గర నుంచి వారసత్వంగా పొందుకున్న రెహబాము చేతిలో నుండి ఇదిగో తన వంశానికి రావాల్సిన రాజరికం ఎవరికి వెళ్ళిపోయిందంటే దాసుడికి వెళ్ళిపోయింది. ఎవరికి వెళ్ళిపోయింది? దాసుడికి. ఈ దాసుడి పేరు యెరోబాము. ఇవన్నీ చూస్తా ఉన్నాడు యెరోబాము. సౌలు దగ్గర నుంచి దావీదుకి ఇచ్చాడు. దావీదు దగ్గర నుంచి ఇదిగో ఆయన సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను దగ్గర నుంచి రెహబాముకి ఇచ్చాడు. రెహబాము దగ్గర నుంచి ఎన్ని ఇచ్చాడు? 10 గోత్రాలు. ఇశ్రాయేలు గోత్రాలు 10 గోత్రాలు దాసుని చేతికి అప్పగించాడు. దాసుని చేతికి అప్పగించాడు. ఆ 2 గోత్రాలు కూడా తీసేసుకునేవాడు. కేవలం దావీదుకి ఇచ్చిన మాట, ఇదిగో నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని దావీదుకి ఇచ్చిన మాటను బట్టి తన తాతకి ఇచ్చిన బాయ్ ఎవరు మాట్లాడేది? బాయ్ ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడే ఇదిగో తన తాతకి ఇచ్చిన మాటను బట్టి 2 ఇచ్చాడు. ఏ గోత్రం అని? యోధా గోత్రం ఒకటి, బెన్యామీను గోత్రం. బెన్యామీను చిన్న గోత్రం, యోధా గోత్రం కలిసిపోయింది కనుక దాని ప్రత్యేకత. అందువల్ల దాని రుద్దుడిగా ఒక గోత్రమే. ఆ గోత్రాలు తీసి రెహబాముకి ఇచ్చాడు. 10 గోత్రాలు ఎవరికి ఇచ్చాడమ్మా? అమ్మ నా సైడ్ ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చాడు. ఇప్పుడు యెరోబాము దగ్గరికి మనం వద్దాం. మీకు అందుకని ఈ స్టోరీ అంతా చెప్పుకుంటా వచ్చా. ఇదిగో అయితే నేనంటాను, ఇవన్నీ చూస్తున్న యెరోబాము చాలా క్రమముగా ఉండాలి. అవునా కదా? ఉండదా? ఇదిగో అన్నగారిన పరిస్థితిలో, ఇదిగో ఒక సేవకుడిగా ఉన్న పరిస్థితిలో, ఒక పేదవాడిగా ఉన్న పరిస్థితుల్లో, ఒక పనివాడిగా ఉన్న పరిస్థితుల్లో, ఇదిగో
ఆ ఇంటిలో ఒక కూలివాడిగా ఉన్న పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను రాజు చేస్తే నువ్వన్నీ గమనిస్తానే ఉన్నావు. అసలు నిన్ను ఎందుకు ఎదుర్కొన్నాడు తెలుసా? నీ మనసును బట్టి ఎదుర్కొన్నాడు. ఏ మనసు నీకు అంటే, ఇదిగో అక్కడ మిల్లో కట్టించిన సౌలును మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు కుమారునితో కలిగిన వీడును బాగు చేయించుండెను. ఆ మిల్లో కట్టించేటప్పుడు సొలొమోను ప్రజల మీద ఎక్కువ ఒత్తిడి పెట్టాడు. ఏం చేశాడు? ఎక్కువ భారాన్ని పెట్టాడు. చుట్టుపక్కల ప్రాకారాలు కట్టిస్తా ఉన్నాడు, పెద్ద పెద్ద బండలు కొట్టిస్తున్నాడు. సమయం లేదు. ఇదిగో అలసిపోతున్నారు రాత్రులు పగులు. వాళ్ళ మీద యెరోబాముని వాళ్ళ మీద అధికారిగా వచ్చాడు. చూసి చూసి కోపం వచ్చేసింది. ఏం చేస్తున్నావు నువ్వు ఈ పని? ఇదిగో ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ చేతులు రక్తసిద్ధమైపోతున్నాయి, ఇదిగో వాళ్ళు అలసిపోతున్నారు, వాళ్ళ గుండెలు అలసిపోతున్నాయి, వాళ్ళు ఇంతగా బాధపడతావా అని చెప్పి ఇదిగో తిరుగుబాటు చేయడం వల్ల దేవునికి యెరోబాము నచ్చాడు. దేవుని మనసు కూడా తన బిడ్డలను బాధపడుతుంటే చోట్ల తట్టుకోలేడు. యెరోబాముని అందుకు ఎంచుకున్నాడు. అయితే యెరోబాము ఏ విధంగా ఉండాలా? అయ్యో, ఈయన మహా గొప్ప దేవుడు, ఈయన దావీదు దగ్గర నుంచి సొలొమోను నుంచి రెహబాము నుంచి ఆ రెహబాము వంశీయులకి ఎవరికి ఈగ నాకు అప్పచెప్పాడు 10 గోత్రాలని. నేను చాలా జాగ్రత్తగా ఉండాలా, మీరు చాలా పద్ధతిగా ఉండాలా, క్రమముగా ఉండాలా. ఉండాలా లేదా? ఉండాలా లేదమ్మా? ఒక ఆసానికి 100 ఎకరాలు ఉన్నాయి. ఆ 100 ఎకరాలు తన కుమారుడికి ఇవ్వకుండా పనివాడి అయిన కుమారుడికి ఇచ్చాడనుకో, వాడు ఎంత నమ్మకం ఉండాలి? ఉండద్దా? నమ్మకం ఉండాలి. దేవుడు సిట్ అంటే సిట్, స్టార్ట్ అంటే అయ్యా నువ్వు ఏది చెబితే అదంట, నువ్వు ఎట్ట చెప్తే అంట. ఎందుకు తెలుసా? ఈ రాజ్యానికి రాజుగా ఉండవలసిన అధికారం నాకు లేదు. నేను చాలా తగ్గిన వాడును, ఇదిగో ఎక్కడో ఉండవలసిన వాడును, ఎక్కడో పనివాడిగా ఉండవలసిన వాడును. నన్ను తీసుకొని వచ్చి రాజుగా, అందులో 1, 2, 3 కాదు, 10 గోత్రాలకు ఇశ్రాయేలు జనాలకు రాజుగా నేను ఇచ్చాను. నేను నమ్మకంగా బ్రతకాలి, ఎంత చెబితే వింటానయ్యా అనవలసిన వాడు, చూస్తున్న క్రమాన్ని గమనించిన వాడు, ఆయన అన్ని దేవతలంటే ఆయనకు కోపము అని తెలుసుకున్నాను. రోమా ఇదిగో అన్ని దేవతలకు బలిపీఠాలు కట్టకూడదు అని తెలుసుకున్నాం. ఇదిగో ఈ యెరోబాము ఎందుకు వాళ్ళ దగ్గర దేవుడు రాజ్యాన్ని తీసుకున్నాడో అన్ని గ్రహిస్తున్న యెరోబాము ఏ విధంగా ఉండాలా? చాలా పద్ధతిగా, దేవుని దగ్గర భయముగా, దేవుని దగ్గర క్రమముగా ఉండవలసిన వాడైనా ఉండవలసిన వాడు ఏమైనాడంటే, చూడండి మీకు ఇతని గురించి ఒక 7 విషయాలు మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నా. 1వ రాజులు 12వ అధ్యాయం 26 నుంచి 27 వరకు చదవండి. 1వ రాజులు 12వ అధ్యాయం 26 నుంచి 27 వరకు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు యెహోవా మందిరం ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. 27 వరకు చదువుతున్నా. ఇదిగో వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో ఉన్న ఇదిగో యెరూషలేము మందిరానికి పోతా ఉంటే ఈయన ఏమన్నాడు అంటే, వీళ్ళు రెహబాము దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు మనస్సులు మళ్ళీ అటు తిప్పుకొని పోతాయేమో, నా దగ్గర నుంచి రాజరికం పోతాయేమో అని చెప్పి వాళ్ళని కట్టుదిట్టం చేస్తారు. వాళ్ళు దేవుని మందిరానికి పోనీయకుండా ఆపేస్తారు, దేవుని సన్నిధికి పోనీయకుండా ఆపేస్తారు, దేవుడితో గడపనీయకుండా ఆపేస్తా ఉన్నాడు, దేవుడికి జరగవలసిన బరువు జరగకుండా ఆపేస్తా ఉన్నాడు. ఇవన్నీ దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. ఆకాశం నుంచి
గమనిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, రాజ్యం మళ్ళీ దావీదుకి వెళ్ళిపోతుందని భయపడుతున్నాడు. దేవుడు వాగ్దానాన్ని నమ్మడంలా, దేవుడిచ్చిన మాటకు ఇదిగో దేవుడిచ్చిన మాట తిరిగి తీసుకుంటాడా? వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మలేని దేవుడు కదా. ఇదిగో అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీకు కుమారుని ఇస్తాను. ఇదిగో శారమ్మకు వృద్ధాప్యంలో వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తాను అన్నాడు. యేషోపుకు వాగ్దానం చేశాడు, కల్లో నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు, ఈజిప్టులో ప్రధాని అవుతావు అని. ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, ఐగుప్తు నుండి నేను బయటికి తీసుకొని వస్తాను అన్నాడు. ఎలిజబెత్తుకు వాగ్దానం చేశాడు, ఇదిగో నీకు యోహాను కుమారుని ఇస్తాను అన్నాడు. యెషయాకు వాగ్దానం చేశాడు, రక్షకుడైన దేవుణ్ణి ఇదిగో దావీదు చిగురుని తీసుకొని వస్తాను అని. మరియమ్మకు వాగ్దానం చేశాడు, నీ గర్భంలో ఇదిగో పుణ్యాత్ముడు కొడతాడు, రక్షకుడు కొడతాడు. వాగ్దానం చేసిన వాడు మళ్ళీ తీసుకుంటాడా? నువ్వు దేవుని మాట మీద నమ్మకం లేకుండా ఇదిగో దేవుని ప్రజలను ఇదిగో యేసుదేవు మందిరంలో ఆరాధించడానికి నువ్వు పనిలో లేదే. దేవుడు పైనుంచి గమనిస్తా ఉన్నాడు. పని వాడిని తీసుకోపోయి రాజు చేస్తే ఎటువంటి మనుషులు నన్ను ఆరాధించడానికి నా ప్రజలు లక్షల మంది తరలిపోతా ఉంటే వాళ్ళు కట్టుదిట్టం చేస్తారా? అందుకే చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. సంఖ్యాకాండం దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా ఆయన దగ్గర ఏదైతే అడుగుతున్నారు, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారు, ఏదైతే మీరు ఆయన దగ్గర నుంచి కోల్పోతున్నారు, ఆయన దగ్గర మాట తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వు మాట తీసుకుంటే, మాట చెప్పిన వాడు దాన్ని చేయకుండా ఉండే సమస్య. ఆయన మాట ఇచ్చి స్థాపింపక ఉండునా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉంటాడా? నీకు ప్రతి గోత్రాలను ఇదిగో కొత్త వస్త్రము నుంచి ఇదిగో 12 తునకలు చేసి 2 తునకలేమో ఇదిగో రెహబాము ఇచ్చాడు, 10 యెరోబాము ఇచ్చిన దేవుడు నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటాడా? నువ్వు ఎందుకని నీ మీద నువ్వు ఆడుకుంటున్నావు? దేవుడి మీద ఆడుకోలేకపోతున్నావే, దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావే, దేవుడి చూడలేకపోతున్నావే. మాట ఇచ్చాడు, రాజు చేశాడు. ఇదిగో వాళ్ళు యెరూషలేము పోయినంత మాత్రాన ఇదిగో నీ రాజ్యం మళ్ళీ వాళ్ళ చేతులు పెట్టాడా? నువ్వు ఉండే పద్ధతిని బట్టి కదా, నువ్వు ఉండే క్రమాన్ని బట్టి కదా ఆయన దీవించేది. రెండో విషయానికి వద్దాం. మొట్టమొదటి పొరపాటు ఏం చేశాడంట ఆయన? ఏం చేశాడమ్మా? మొట్టమొదటి పొరపాటు దేవునిపై విశ్వాసం లేకుండా పోవడం, దేవుని వాగ్దానం నమ్మకుండా పోవడం, తన ప్రజలను దేవుని స్తుతించకుండా కట్టడి చేయడం. రెండవది 1వ రాజులు 12వ అధ్యాయం 28వ వచనం. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి ఏం చేశాడంటమ్మా? ఆలోచన చేసి ఏం చేశాడంట? ఆలోచించాడు. ఎన్ని రోజులు ఆలోచించాడో ఈ దొంగ ఆలోచన. ఎన్ని నెలల నుంచి ఆలోచించాడో. ఆలోచించి ఏం చేశాడంట? 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఏం చేశాడంటమ్మా? జనులను పిలిచి 28 వరకు చదువుతున్నాను. యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. చాలు. 12:28 విగ్రహములను తయారు చేశాడు. 2 బంగారు దూడలు తయారు చేశాడు. ఒక పక్క సొలొమోను చూస్తున్నావే, బుద్ధి తెచ్చుకోలేదా? ఒక పక్క సొలొమోను రాజ్యాన్ని పతనం అయిపోయింది. ఈ దూడలను పూజించి, ఈ విగ్రహాలను పూజించే కదా పతనం అయిపోయాడు. నీకు బుద్ధి కలగలేదా? నువ్వు బంగారం కలిగించి దూడ చేయడం దేవుడు చూస్తున్నాడు కదా. నువ్వు వ్యతిరేక ధోరణిలో ప్రయాణిస్తుంటే దేవుడు చూస్తున్నాడు కదా.
ఐగుప్తు నుండి మిమ్మల్ని ఇదిగో తెప్పించిన దేవుడు ఈయనే అంటున్నాడు. మళ్ళీ చదువుమాట ఆ మాట. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు, ఎవరంట? మిమ్మల్ని రప్పించిన ఎక్కడి నుంచంట? ఐగుప్తు దేశం ఇశ్రాయేలు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. ఈ దేవుడు ఎవరంట? ఈ దేవుడు బంగారు దూడ. ఎవరంట ఈ దేవుడు? బంగారు ఈ రెండు బంగారు దూడలంట. ఏంటంట? ఈ రెండు బంగారు దూడలంట. ఇశ్రాయేలు నుంచి ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఇదిగో రప్పించిన దేవుడు ఇదే. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాత్రి పగలు చూడగా కనిపిస్తే ఇదిగో చెప్పులు అడగలేదే, చొక్కాలు పాతగలేదే, ఐగుప్తు నుండి కానాను నడిపించిన దేవుణ్ణి మర్చిపోయాడు. కేవలం తన స్వార్థం కోసం, తన విలువల కోసం, తన పదవుల కోసం దేవుణ్ణి మర్చిపోయాడు. విగ్రహారాధన ఇదిగో ఆత్మీయమైన వ్యభిచారం అని తెలుసుకోలేకపోయాడు. నువ్వు అప్పుడు సృష్టించిన తోడలు ఇదిగో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పోషించినయా? నువ్వు అప్పుడే సృష్టించిన ఈ బంగారు తోడలు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు తీసుకొచ్చినయా? నువ్వు చెప్పే వేరు మాటలన్నీ జనాలు నమ్ముతారా? ఒకవేళ జనాలు నమ్మిన దేవుడు చూడటం లేదా? ఎంత పనికిమాలితనంగా ఆలోచించావేమో. దేవుని శాపానికి లోనైపోతా ఉన్నావు కదా, దినము దిగజారిపోతున్నావు. యెరూషలేముకి ఆరాధించడానికి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు ఇదిగో 2 బంగారుతో చేసి వీళ్ళే ఐగుప్తు నుంచి ఇదిగో మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుళ్ళు చెప్తావా? బుద్ధి లేదా, దిమాక్ లేదా? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొని వస్తే దేవుణ్ణి మర్చిపోతావా? ఏం చేశాడు? 2 బంగారు దూడలను చేశాడు. వాళ్ళే ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మూడవదిగా 1వ రాజులు 12:27 చదువున్నాడు. యెరోబాము తన హృదయమందు తలంచి 27 అంతే. యెరూషలేము దేవుని ఆరాధనను అడ్డుకున్న వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. ఇదిగో 1వ రాజు 11:36 చదువున్నాడు. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవ దేవుని ఆరాధన అడ్డుకున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దేవుడు చెప్పలేదా? యెరూషలేములో తాగితే ఎవరు తాగినట్టంట? యెరూషలేములో తాగితే ఎవరు తాగినట్టంట? చెప్పాల. దేవుడి కనుగుడ్డులు తాగినట్టంట. ఏంటంట? యెరూషలేము తాగితే నా కనుగుడ్డు, దేవుడి కనుగుడ్డు తాగి బతకం ఎవరైనా ఇప్పుడు అదే బంధన. ఆయన కనుగుడ్డుని తాగితే పతనం అయిపోతుంది. ఇశ్రాయేలు దేశం ఆయన కనుగుడ్డు కదా. రేపు దేవుడు ఒక యెరూషలేము మందిరాన్ని నిర్మించబోతున్నాడు. పెద్ద మందిరం. యెరూషలేము ఆయన కనుగుడ్డు అయితే, యెరూషలేములో ఆయన మందిరం ఉంటే దేవుని ప్రజలను మందిరానికి పోనీయకుండా, దేవుని ప్రజలు ఆరాధించకుండా అడ్డుకుంటున్న ఈ రూపం. కీర్తన గ్రంథంలో 132వ అధ్యాయంలో 13-14 ఈ మాట రాస్తున్నారు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించెదను. యెరూషలేము అంట ఆయనకి ఇష్టమైన స్థలం, నా నివాస స్థలం.
నేను కోరుకున్నా. దట్ ఈస్ మై ప్లేస్. నేను నాకు ఇష్టమైన మై ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే జెరూసలేమే, ఇశ్రాయేల్. నా ప్రజలను నువ్వు ఆరాధించడానికి జెరూసలేము పంపివా? చూస్తా 3 తప్పిదాలు చేసుకుంటామే. ఏంటంటే ఒకటి, ఆయన ఏం చేశాడు? నేను చెప్పిన ఆయన ఆయన వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం మీద నమ్మకం ఉంచలా, విగ్రహాలు పెట్టాడు. మూడోది దేవుని ఆరాధన అందుకున్నాడు. 4వ విషయానికి వచ్చాక 1వ రాజులు 12వ అధ్యాయం 29వ వచనం చదువమ్మా. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచెను. ఈ రెండు కోట పోసిన బంగారు విగ్రహాలు ఎక్కడ పెట్టాడంట? ఒకటి బేతేలు పెట్టాడంట. రెండోది ఎక్కడ పెట్టాడంట? పెట్టాడమ్మా, దానులో పెట్టాడు. బేతేలు అంటే ఏంటి? ఏమమ్మా? దేవుని ఇల్లు. ఏదంట? దేవుని ఇల్లు ఎవరు ఉండాలా? దేవుడు పరిశుద్ధుడు ఉండాలి. ఏం పెడుతున్నాడు? బంగారు తోడకు ప్రతిష్ఠిస్తున్నాడు. యాకోబు దర్శనాన్ని పొందిన చోట అదే. దేవుడు యాకోబుకు దర్శనమిచ్చిన చోట అదే. దేవుడి ఇంట్లో దేవుడు ఉండాల్సింది. ఎవరుంటున్నారు? విశ్వాసి దేవుడు ఒక మాట చదవలేదు. కొరింథీ రాసిన పత్రిక 3:16 రాశాడు. మనం దేవుని ఆలయమే ఉన్నాం కదా లేదా? మనం దేవుని ఆలయమే ఉన్నాం లేదా? 1 కొరింథీ రాసిన పత్రిక 6:16 అంటాడు, నేను వారిలో నివసించదను, వారిలో నడిచేదను అనలేదా? ఇదిగో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17 అంటున్నాడు, విశ్వాసము చేత క్రీస్తు మీ హృదయంలో నివసించును అనలేదా? ఇప్పుడు దేవుడి మీద మాట్లాడుతున్నాడు. దేవుడి హృదయం కేవలం కట్టడం మాత్రమే కాదు, మన హృదయం, మన జీవితం కదా. విశ్వాసి దేవుడు ఉండవలసిన స్థానంలో ఈ హృదయంలో ఎవరు ఉంటున్నారు? దేవుని ఇంట్లో దేవుడు ఉండవలసింది. ఇదిగో విగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇదిగో నీ హృదయం అనే దేవుని ఇంట్లో ఇదిగో దేవుడు ఉండాల్సింది ఎవరు పెడుతున్నావు? నీ బిడ్డలనే, నీ భర్తను పెడుతున్నావా? నీ భార్యను పెడుతున్నావా? లేకపోతే నీ అన్నదమ్ములు పెడుతున్నావా? లేకపోతే నీ బంధువులు పెడుతున్నావా? లేకపోతే నీ కొలీగ్స్ పెడుతున్నావా? లేకపోతే నీ కొడుకునే, నీ కూతురునే ఎవరు పెడుతున్నావు? ఎవరు పెడుతున్నావు? నీ హృదయంలో దేవుడి కదా నిర్వహిస్తాము. దేవుడి కదా ఎవరు? ఇదిగో ఒక 2 దూడలు చేసి ఒకదానికి దేవుడు పెడుతున్నాడు. ఎవరిని పెట్టుకొని పూజిస్తున్నావు? దేవుడిని పూజించవలసింది యెహోవాను విగ్రహాలను పెట్టి పూజిస్తున్నాడు. దేవుడు ఉండవలసిన స్థానంలో వేరొకరు ఉంటున్నారు. కొంతమంది డబ్బులు పెడుతున్నారు, కొంతమంది పదవులు పెడుతున్నారు, కొంతమంది ఆహారం పెడుతున్నారు. దేవుడు ఉండవలసిన దగ్గర దేవుడు ఉండకుండా ఇదిగో ఆయన మహిమను కలిగిస్తున్నాడు. యాకోబుని ఆశీర్వదించిన స్థలంలో శాపాలు తీసుకొని వస్తున్నాడు. యాకోబుని ఆశీర్వదించిన స్థలంలో ఏది తీసుకొస్తున్నాడు? ఆశీర్వాదాలు ఉంచవలసిన వాడు శాపాలు తీసుకొని వస్తున్నాడు. దేవుడు యెహోవాను పైనుంచి చూస్తా ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు. ఒక దూడనేమో అక్కడ పెట్టాడు, ఇంకో దాన్ని ఏడ పెట్టాడటమ్మా? దాను అంటే ఏమిటో తెలుసా? న్యాయం. ఏది? దాను నుండి బెర్షెబా వరకు మొత్తం ఇశ్రాయేలు సూచన. దాను నుండి ఎక్కడి వరకు?
బెర్షెబా వరకు అంటే మనకు అర్థమైందో చెప్తాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశం కదా. అట్లాగనే దాని నుండి బెర్షెబా వరకు మొత్తం ఇశ్రాయేలు దేశ సరిహద్దులు. న్యాయం ఉండవలసిన చోట పాపానికి స్థానం ఇస్తాం. దేవుని పూజించవలసిన దగ్గర ఇదిగో విగ్రహారాధన చేస్తా ఉన్నాడు. దాన్ని పురుగొడుతా ఉన్నాడు. న్యాయవంతుడైన దేవుడు ఉండవలసిన స్థానంలో పాపాన్ని స్థాపిస్తాడు. ప్రజలు విగ్రహాలను వైపు మళ్లించారు. నీ పదవి కోసం, నీ ప్రతిష్టత కోసం విగ్రహాలతో రాజీ పడిపోతున్నావా? నీ బిడ్డల కోసం, ఇదిగో నీ ఇంట్లో బంధువుల కోసం విగ్రహాలతో రాజీ పడిపోతున్నావా? ఎంతకాలం రాజీ పడతావు? దేవుడు ఉండవలసిన స్థానంలో దేవుడు ఉండవలసిందే. దేవునికి ఇవ్వవలసిన ప్రత్యేక స్థానం దేవునికి ఇవ్వవలసిందే. దేవునికి ఇవ్వవలసిందే. ఆయన పెట్టుకోడు. అందుకని అంటాడు కదా, నిర్మకాండం 20వ అధ్యాయం 4 నుండి 5 వరకు చదవండి. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు 3-4 తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు 1000 తరముల వరకు 1000 తరాలు 3 తరాలంటే 4 తరాలు 400. 1000 తరాలంటే 1,00,000. అంతేనండి. శాశ్వతంగా నేను ఎక్కడ ఉంటే ఎవరైతే నాకు కష్టంగా యెషయా 42వ అధ్యాయం 8వ వచనములో ఒక మాట రాస్తాను. యెహోవాను నేనే ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. ఆయన మహిమను ఎవరు కూడా, మళ్ళీ చెప్పాలమ్మా, వెనకుండా ఆయన మహిమను ఎవరు కూడా నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. నా మహిమను దేవుడి స్థానాన్ని దేవుడి స్థానం ఆ స్థానంలో డబ్బు తీసే, ఆ స్థానంలో మనుషులు తీసే, ఆ స్థానంలో విగ్రహాలను తీసే, ఆ స్థానంలో దేవుడు ఆయనకి దేవుణ్ణి పూజించవలసిన స్థానంలో ఏం చేస్తున్నాడు? విగ్రహాలు దేవుడు పైన చూసుకోవాలి. 5వ విషయం 1వ రాజులు 12వ అధ్యాయం 31 నుంచి 32 వరకు.
మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి అతడు ఉన్నతమైన స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. ఏం చేశాడంట? దేవుడు నియమించింది ఎవరిని? ఎవరు నియమించాడమ్మా దేవుడు? అబ్బాయి చెప్పండి. దేవుడు ఎవరు నియమించాడు? లేవీయుల్ని తన యాజకత్వానికి, తన పనికి, తన పరిచర్యకు నియమించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లేవీయులు కానీ సాధారణమైన వ్యక్తులను తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? యాజకులుగా చేస్తాడు. లేవీయులు కాని వారిని యాజకులుగా చేశాడు. దేవుడు ఎన్నుకున్న గోత్రాన్ని పక్కన పెట్టాడు. దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తులను పక్కన పెట్టాడు. సాధారణమైన వ్యక్తులను నియమిస్తా ఉన్నాడు. నేనంటాను, దేవుణ్ణి మార్చిన వాడు యాజకులను మార్చిన ప్రదేశమా? చెప్పండి. దేవుడే మార్చేసినట్టు యాజకులు మార్చిన ప్రదేశమా? దేవునికి ఒక సిస్టమ్ ఉంది. ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని ఏర్పరచుకోవాలో దేవుని సిస్టమ్. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. టకటక చదవాలి అమ్మా, చదవండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఏర్పరచబడిన వారు కొందరే, పిలువబడిన వారు అనేక మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా నేను సేవకు వస్తానని నా జీవితంలో ఏంది సేవకు వస్తానని నా జీవితంలో అటువంటి స్వభావం లేదు, అటువంటి భావం లేదు, అటువంటి వ్యక్తినే కాదు. అసలు మనంతా వేరే సపరేట్ పరిస్థితి. నన్ను పిలుచుకున్నవాడు, నమ్మదగినవాడు. హల్లెలూయా. నేను ఒకవేళ నమ్మకం లేకపోయినా, నేను ఆయన శరీరంగా ఆయన పిలుపులో అంటాడు. చూడండి, ఇదిగో 1వ దశమ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక నమ్మకమైన వాడు నన్ను పిలిచాడు. నమ్మకమైన వాడు. నా స్నేహితులందరూ ఎప్పటికీ తాగుతున్నాయి. నా స్నేహితులందరూ ఇప్పుడు ఇదిగో విలాసాలు బతుకుతానే ఉన్నాయి. నా స్నేహితులందరూ ఇదిగో అందరూ లోకంతోనే ఉన్నారు. నన్ను మాత్రమే వాళ్ళ నుంచి అలా ఇచ్చారు. ఇదిగో యాజకులు మార్చేశారట. కన్నులిచ్చిన వాడు కాకుండా, చెవులిచ్చిన వాడు వినకుండా గమనిస్తా ఉన్నాడు. ఇదిగో సౌలును గమనించాడు, దావీదును గమనించాడు, సొలొమోనును గమనించాడు, రెహబామును గమనించాడు, యెరోబామును కూడా గమనిస్తానే ఉన్నాడు. ఇంకా ఇదేం చేస్తాడు చూద్దాం. ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక పండగ నియమించాడు. ఏం పండగ అది? గుడారాల పండగ. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ప్రతి 7వ నెల 15వ తేదీన జరుగుతుంది. అది ఎక్కడ రాయబడి ఉంటుందంటే లేవికాండం 23:34 రాయబడి. చదవద్దులేండి. లేవికాండం 23:34 రాయబడి ఉంటుంది. ఈయనేం చేస్తున్నాడో తెలుసా? 8వ నెల 15వ తేదీన పండగ చేశాడు. ఏం చేశాడు? 8వ నెల 15వ తేదీన పండగ. 1వ రాజులు 12:38లో. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి
దేవుడు ఎప్పుడు పెట్టాడు దాన్ని? 7వ నెల 15వ తేదీ జరుపుకోమంటే ఏం చేస్తున్నాడు? 8వ నెల 15కు పెట్టేశాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? మీరేం 7వ నెల పోయి ఎరుసలేం బావలే, ఇది వచ్చినాక మన పండుగ మీరు ఆడ బావతోని ఆపేయడానికి ఇరుకుని పెట్టాడు. చూస్తా ఉన్నాడు. దేవునికి ఒక సిస్టమ్, దేవుని పద్ధతిని మార్చేస్తున్నాడు. దేవుని యొక్క ఆలోచన మార్చడానికి ఎవరికి ఉన్నాము? పని తీసుకుని వచ్చి అందులో వ్యక్తిస్తే ఏం పని చేస్తున్నావు? ఇదిగో నువ్వు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. రోజుకి ఇదిగో అధికారం ఎక్కడ పోతుంది, రాజకీయం ఎక్కడ పోతుంది. దేవుని ఆత్మ చేత నింపబడవలసిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత పరిపాలించవలసిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత ఇజ్రాయేలు దేశాన్ని కొన్ని సంవత్సరాలు చేయాల్సిన వ్యక్తి పతనం అయిపోతా ఉన్నాడు. రోజుకి దిగిపోతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? ఆఖరికి నేనే యాజకత్వం చేస్తాను అని చేశాడు. ఏం చేశాడు? చదవమా మాట చదవండి. 1వ రాజులు. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. ఏం చేశాడంట? ఆఖరికి ధూపం వేయడానికి ఏం చేశాడంట? బలిపీఠం మీద ఎక్కాడంట. బలిపీఠం ఎక్కిన దాకా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మాట్లాడేమో చూద్దాం. రేపు మాట్లాడేమో చూద్దాం. ఒక వారం మాట్లాడేమో చూద్దాం. 2వ వారం మాట్లాడేమో చూద్దాం. 3వ వారం మాట్లాడేమో చూద్దాం. ఆఖరికి అహమ్మద్ వచ్చి ఏం చేశాడంటే, ఏం చేశాడు? బలిపీఠానికి బలి అర్పించడానికి దేవుడు ఇక్కడ అద్భుతమైన మాట ఒకటి రాయబడింది. 13వ వచనం 1వ వచనం చదవాలి. చూడండి. అంతటా దైవజనుడైన ఎవడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశం నుండి బేతేలుకు వచ్చెను. ఇదిగో నేనంటాను, ముందుగానే ఇతను బలిపీఠం మీదకి చీకటం తెలిసి ముందుగానే యూదా దేశం ముందు నుంచి ఒక ప్రవక్తను పరిగెత్తించాడు. దేవుడు పరిగెత్తించి అంటాడు, యూదా దేశం నుండి బేతేలు వచ్చెను. ధూపము వేయుటకు యెరోబాము ఆ బలిపీఠం దగ్గర నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠం ఈ మాట ప్రకటన చేసి, బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో షిషియా అను ఒక శిశువు పుట్టును. అతని మీద ధూపం వేసి ఉన్నత స్థలమునకు యాజకుడు అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల శల్యములను నీ మీద దహనము చేయును అని మాట్లాడుతూ అన్నాడు. ఇక్కడ 13వ అధ్యాయం 6వ వచనానికి వద్దాం. అప్పుడు రాజు 4 చదువున్నాడు. బేతేలు నందున బలిపీఠమును గుర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. ఎండిపోయిన తర్వాత కూడా మారాలా లేదా? ఇలాంటి పాపకు చెందిన చాలా ఉంటుంది. ఆశ కూడా మారాడా? అధికారంలో ఒంటి మీద అంటే ఎప్పుడో చొక్కా వేసుకున్నప్పుడే నొప్పి కదా. అధికారంలో పుండు పుడితే నడిచేటప్పుడు నొప్పి కదా, అవునా కదా? నడిచేటప్పుడు నొప్పి. ఆశ మారాల. ఇటువంటి పాపకు చెందినోడే ఎక్కడో కూడా చెయ్యి ఎండిపోయింది. ప్రజలతో చూస్తా ఉన్నారు. మళ్ళీ బతిలాడుతున్నాడు, అయ్యా క్షమించు, తప్పైపోయింది.
తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా, పొరపాటు అయిపోయింది, క్షమించయ్యా అని మళ్ళీ చెయ్యి బాగు చేసుకున్నాడు. బాగు చేసుకున్న తర్వాత దేవుడు సరెండర్ అవ్వాలి లేదా? సరెండర్ అవ్వలేదు. సరెండర్ అవ్వాల్సిన మన దుష్ట కార్యాలను పూడ్చుకుంటూ పోయాడు. దేవుడు అంటున్నాడు, ఏదో నేను నియమించిన రోజులందరిలో మహా ఘోరంగా నడుచుకుంది పదాలు ఉన్నతమైన శిఖరాలు ఎక్కాల్సిన దేవుని దగ్గర ఆచు పూచి బతకాల్సిన దేవుని ఎరిగి జీవించవలసిన వాడు. అయ్యా, ఎక్కడో పనోడుగా బతకవలసిన వాడు చేశాడు, ఎక్కడో పనోడుగా బతకవలసిన వాడి 10 గోత్రాలు ఇచ్చావా అని దేవుని దగ్గర అడిగి నిత్యము దావీదులాగా ప్రార్థన చేస్తూ, దావీదులాగా యెరొబోమున ఉదయానుసారుడు అని అనబడిన వాడు దేవుని చేత ఏమని అనబడుతున్నాడంటే, చదవడం మాట అవన రాజుల 13వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదువురా. ఈ సంగతి అయిన తరువాత యెరొబోము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. అదే బాధ దేవుడికి. దేవుడు ఈ రోజు మాట్లాడుకోవాలంటే మాట్లాడాల, రేపు మాట్లాడటల్లా. ఇదిగో దేవుడు సరిచేస్తున్నా తప్పు అని దేవుడు మాట్లాడుతున్నా, మనుషులు మాటల్లా యెరొబోములాగే ఉన్నాడు విశ్వాసం. దుర్మార్గత విడిచిపెట్టాలి. దేవుడు చూశాడు. ఇదిగో తనలో 7 తప్పులను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. 1, 2 కాదు, ఎన్ని తప్పులు? 7 తప్పులు గమనిస్తా ఉన్నాడు. 7 తప్పులు గమనిస్తా దుర్మార్గతను విడిచిపెట్టాలి. దుర్మార్గుడుగా పడుతున్నాడు. దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఇదిగో ఆయన ఏమేమి చేస్తాడంటే, ఇదిగో మొట్టమొదటిగా ఇదిగో దేవుని వాగ్దానాన్ని నమ్మని వ్యక్తిగా, విశ్వాసం మీద ఆధారపడిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. రెండవదిగా విగ్రహములను తయారు చేయడానికి కోరుకున్నాడు. ఇదిగో మూడవదిగా దేవుని ఆరాధన అడ్డుకున్నాడు. ఇదిగో దేవుడు చెప్పని పూజా స్థలాలను ఇదిగో ఏర్పాటు చేసుకొని అన్ని దేవతలను, అన్ని విగ్రహాలను స్థాపించి వాటిని పూజించడానికి పురుకొల్పాడు. ఇదిగో 5వదిగా అర్హత లేని యాజకులను నియమించాడు. ఇదిగో 6వదిగా రాజే యాజకత్వం చేయడానికి కోరుకున్నాడు. 7వదిగా దుర్మార్గతను విడిచిపెట్టకుండా చూశాడు. దేవుడు ఇలా అంటున్నాడు. ఎలా అంటున్నాడు తెలుసా? చూడండి, ఈ మాట చదివే ముగించేస్తాను. 1వ రాజులు 14వ అధ్యాయం 19 నుంచి 10 వరకు చదవండి. యెరొబోము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు జరిగించిన యుద్ధములను గూర్చియు, ప్రభుత్వమును గూర్చియు ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యెరొబోము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన అధికముగా కీడు చేసి ఉన్నావు, నన్ను ఇతర దేవతలను కోపం పుట్టించు. యెరొబోము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరొబోము వంశము నుండి నిర్మూలము చేసి సంవత్సరాలు ఈరోజు దేవుడు మీతో ఎన్ని సంవత్సరాలు
దేవుని దగ్గర అనుకూలమైన మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం మీ భక్తి వృద్ధాప్యంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎవరైనా సరే నీ భక్తి వృద్ధాప్యంలోకి వచ్చిందా? మనిషి కాదు వృద్ధాప్యంలోకి వచ్చేది. ఏం రావాలా? భక్తి. మనుషులు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వృద్ధాప్యం కాదు, అది కాదు. నీ భక్తి వృద్ధాప్యంలోకి వచ్చేది సంవత్సరాలు. నువ్వేమన్నా మాట్లాడుతున్నావా? అనకూడని మాటలు అంటున్నావా? చేయకూడని కార్యాలు చేస్తున్నావా? ఊహించని ఆలోచనలు ఊహిస్తున్నావా? ఇదిగో ఇది దేవుడు సరి చేస్తానే ఉన్నాడు. ఇదిగో దేవుడు వాగ్దానం అన్నాడు. ఇదిగో బలిపీఠాలు ఏర్పరిచావు, యాజకులు నువ్వే సృష్టించుకున్నావు, నువ్వే యాజకత్వాన్ని చేసావు, గొడవలు ఏర్పరచుకున్నావు. కేవలం నీ రాజరికాన్ని కాపాడుకోగలిగావా? 22 సంవత్సరాల కన్నా దేవుడు వీళ్ళు ఎక్కువగా ఉంచాలని దించేశాడు. భక్తి జీవితం సంవత్సరాలమ్మా. అయ్యా, నీ భక్తి జీవితం 2 సంవత్సరాలు, నీ బాప్తి అనుభవాలు 2 సంవత్సరాలు, నువ్వు దేవుడితో నడిచిన విధానాలు 2 సంవత్సరాలు. దేవుడు నేను ఎంతవరకు సరి చేస్తాడు, ఎన్నిసార్లు సరి చేస్తాడు, యెహోవా లాగా నేను సరి చేస్తానే ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు మారడం అనుకోవచ్చు. యెహోవాలాగా మమ్మల్ని కూడా నాశనం చేయలేదే. ఎందుకు నాశనం చేయలేదు? ముందు ఒక ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను యెహోవా కంటే యెహోవా కంటే భయంకరులం. నిన్ను నన్ను లోకం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు దేవుడి నుంచి దూరం అయిపోయావు, ఎన్నిసార్లు దేవుడిని కాలన్నావు, ఎన్నిసార్లు నీ మాట, నీ ప్రవర్తన, నీ క్రియ, వీటి ద్వారా ఎన్నిసార్లు దేవుడికి దూరం అయిపోయావు, నీ తలపుల ద్వారా ఎన్నిసార్లు దూరం అయిపోయావు, ఎన్నిసార్లు దూరం అయిపోయావు. యెహోవా కంటే భయంకరం. కేవలం ఎందుకు ఆయన చేస్తున్నాడు తెలుసా? నిన్ను ప్రేమించిన, నిన్ను ఆ శిక్ష నుంచి తప్పించడానికి, నిన్ను నాశనం చేయకుండా ఉండడానికి నీకోసం ఒక మధ్యవర్తి నిలబడుతున్నాడు. ఎవరు తెలుసైనా? ఎవరు చెప్పండి? ఆయన మొత్తం అయినా యెహోవా మీదకి వచ్చిన శాపాలు ఈ బిడ్డల మీద రానివ్వ. ఎందుకు తెలుసా? నేను మధ్యవర్తిగా వచ్చానుగా, నేను వాళ్ళ కోసం రక్తం కాచానుగా, నేను వాళ్ళ కోసం కొట్టబడ్డానుగా, నేను వాళ్ళ కోసం ఇదిగో అవహేళనపరచబడ్డానుగా, నేను వాళ్ళ కోసం ఇదిగో ఊహించుకున్నానుగా, నేను వాళ్ళ కోసం కొట్టించుకున్నానుగా, వాళ్ళు ఈ ఒట్టి మీద పడవలసిన దెబ్బలు నా మీద మోగాయిగా, వాళ్ళు పడవలసిన శిక్ష నా మీద చెల్లబడిందిగా, వాళ్ళు ఏం చేయబోతున్నాయినా అని దేవుడి రక్తం నీ కోసం నా కోసం ఎక్కడో ఉండవలసిన మనం దేవుడు తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలోకి వచ్చేటప్పుడు నీ పేరును కాపాడుకోవడానికి ఇదిగో దేవుడిని పక్కన, నీ పదవులను కాపాడుకోవడానికి, నీ స్థానాన్ని కాపాడుకోవడానికి, నీ ఉన్నతమైన ఇదిగో గొప్పలు చూపించుకోవడానికి ఇదిగో దేవుడిని పక్కన పెడుతున్నావా? యెహోవా దేవుడు పక్కన పెట్టడం కష్టం కదా. చూస్తా ఉన్నాను కదా, దేవుడిని నమ్ముకొని ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ముఖ్యమంత్రులైన వాళ్ళకు కూడా దేవుడు మాట్లాడుతున్నాయి. ఏమని తెలుసా? నువ్వు ఏదైనా పక్కన పెట్టుకోవాలి, నీ పదవులు కోరుతావా? ఎవరైనా సరే, ఆయనకి అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, వారసత్వమైన రాజకీయమైన సరే, దేవుని పక్కన పెట్టి దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టేస్తాడు. వారసత్వమైన యాజకత్వమైన సరే, దేవుని పక్కన పెట్టి దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టేస్తాడు.
వారసత్వం మీద ఆస్తివంతులైనా సరే దేవుని గారు పక్కన పెడితే నీ ఆస్తిని ముందు పక్కన పెడతాడు. దేవుడికి ఇవ్వవలసిన స్థానం దేవుడికి ఇవ్వాల్సిందే. ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకి రావాల్సిందే. కుటుంబీకులు నిలివేస్తున్నారా? నిలివేయబడ్డా రే, నువ్వు మా దానికి రావాలంటా అవసరం లేదు, అవసరం లేదు. ఇక మీ సావులు రావు, ఇక మీ పెళ్ళికి రావు, ఇక మీ దేవుడికి మీరు రావు. మీరు మాకు సంబంధం లేకపోయినా కావాలన్నా దేవుడు మాకు తెగదింపులే. దేవునికి స్థాపిస్తాను చూస్తాను. శీలోకి మందిరంగా అన్నమ్మ ప్రార్థన ఆకాశంలో అబ్బరలే యాజకుడు కూడా ఎడారిలో అరణ్యంలో ఇదిగో మొరపెడతా ఉంది, అయ్యా పిల్లడు తెచ్చిపోతున్నాడు. గమనించుకున్నాను. ఆఖరిగా నేను ముగిస్తాను. యెషయా 53వ అధ్యాయం, యెషయా 53వ అధ్యాయం చదవండి. యెషయా 53వ అధ్యాయం 2వ వచనం పాప. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతని ఎన్నిక చేయకపోతిమి. అదే శాపాన్ని గురిగాని కూడా చేయడానికి నమాంతంగా కరుణించి అదే నువ్వు యేసుక్రీస్తు రాకుండా అదే కాలంలో నువ్వు ఉండుంటే ఇన్ని సంవత్సరాలు బతుకుండే దాన్ని నేను బతుకునేవాడిని కాలేదు. వ్యాధిగ్రస్తులతో మారిపోయాడు. నీకోసం అమాంతంగా సిలువేయబడ్డాడు. అయ్యా వాళ్ళు ఏదైనా పాపం చేస్తే నా రక్తం గమనించు, నా బాధలు గమనించు. నీ దగ్గర లేత మొక్కగా తిరిగి నేను వాళ్ళ కోసం శ్రమపడ్డాను కదా, నన్ను బట్టి వాళ్ళు క్షమించు. ఒకవేళ నిరూపముల మనసు ఉంటే దేవుడు ఇప్పుడే దాన్ని దేవుడు దీవించాలనుకుంటున్నాను. అయినా ఉదాహరణ యూరోబాబులాగే పెడతాను. నా జీవితానికి యూరోబాబు జీవితానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి, చాలా దగ్గర సంబంధాలు.
స్తోత్రాలు